సార్ ఏమైంది సార్? ఏమంత డల్గున్నారు? ఏమి ఇట్లా వచ్చినారు? మన శ్రీనివాస్ సార్. మన శ్రీనివాసా? శ్రీనివాస్ సార్ 6 నెలలు అయింది సార్ 20,000 తీసుకొని. 20,000 తీసుకున్నాడా? 20,000 తీసుకున్నాడు. ఒక్క పైసా వేయలేదు సార్ ఇప్పుడు దాకా. పోయిపోయి ఆ మనిషికి ఎందుకు ఇస్తుంది సార్ అప్పు? ఏదో సార్ తెలియక ఇచ్చినాను నా కర్మ కొద్దీ. ఒక్క పైసా సార్, ఎన్నిసార్లు అడిగినా కూడా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అంటాడు, కానీ ఇంతవరకు ఒక్క పైసా వేయలేదు సార్. నాకు ఏం చేయాలో అర్థం కావడం. మీరన్నా కొద్దిగా ఏమన్నా చూడండి సార్. అది శ్రీనివాస్ భలే కంత్రి మనిషి సార్. అసలు డబ్బులు తీసుకుంటే ఈయన ఈడు ఎప్పుడు కానీ శ్రీనివాస్కి దాన్ని డబ్బులు భలే ఉన్నారా మీరు? ఇప్పుడు వస్తాను, వేరే పని మీద వస్తాడు. నేను శ్రీనివాస్తో మెల్లకి దూతాను. ఏదో ఒకటి చేయండి సార్. మీకు కావాలంటే 3,000 ఇస్తాను సార్, కానీ నాకు ఇప్పియండి సార్ శ్రీనివాస్తో. ఎట్లా ఒకట్లా నేను ఇప్పిస్తాను. అదిగో ఆటలోనే వచ్చినాడు. ఈయనేంది కరెక్ట్ ప్లేస్కి వచ్చినాడు. ఏం శ్రీనివాస్ ఎన్నిసార్లు అడగలేదు నేను డబ్బులు? ఇప్పుడే సార్తో చెప్తాను నీ గురించే. 6 నెలలు అయింది ఇప్పటిదాకా ఒక్క రూపాయి లేదు నువ్వు. వడ్డీ లేదు, అసలు లేదు ఇప్పటిదాకా. ఇప్పుడే చెప్తున్నాను సార్, చూడండి సార్, ఏదో చేయండి సార్. ఇస్తాలే రావు, నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే. నీకు ఏం భయం ఉండదు. నీ డబ్బులు నీకు ఖచ్చితంగా తిరిగి వస్తాయి. ఏం శ్రీనివాస్ పరువు తీస్తాను? ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి ఆయన 20,000 డబ్బులు ఇస్తే అట్లా ఎగ్గొట్టి తిరుక్కుంటూ కూర్చుంటే ఎట్లా? అసలు లేదంట, వడ్డీ లేదంట. ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసే ఫస్ట్ నువ్వు. ఏం సార్ నేనంటే తిట్టలేకపోతున్నా, మీరన్నా గట్టిగా తిట్టండి సార్. తిట్టండి కొట్టండి ఏదన్నా చేయండి, ఏదో డబ్బులు ఇప్పియండి సార్. మర్యాదకి చెప్తాను, లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. ఏం శ్రీనివాస్ మనిషివా పశువా నువ్వు? ఎన్ని రోజులు తిరగాలి నీ దగ్గరికి? నేను సార్ దగ్గరికి రావాలా, ఇంకొకరి దగ్గరికి పోవాలా? ఏం చెప్తే అర్థం కదా నీకు? ఊరికే వస్తాయా డబ్బులు ఏమన్నా? ఏంది రావు గారు అంత టెన్షన్ పడతారు? మీ డబ్బులు వడ్డీతో సహా పూలల్లో పెట్టిస్తాను సార్. మీరు భయపడతండి, డోంట్ వరీ సార్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధించి సార్, నాకు తెలుసు. కానీ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 15,000 ఉన్నాయి. ఏం చేయమంటారు? 15,000 ఇస్తున్నావా స్వామి? ఇచ్చేసామి, ఇచ్చి. సార్ ఏందంత బలహీనంగా 15,000 ఉందంటే 15,000 ఇచ్చేయంటున్నావు. నీకు వేయాల్సింది 20,000 ప్లస్ వడ్డీ కదా. 15,000తో ఎట్లా సర్దుకుంటావు నువ్వు? సర్దుకోవద్దు. 20,000 గట్టిగా అడుగు. నువ్వు ఊరికే ఉండే స్వామి. ఏదో 15,000 వస్తుంది, వచ్చినట్టు తీసుకుందాము. సచిన్ పెళ్లికి వచ్చింది కట్నం అన్నట్టు. తర్వాత చూసుకుందాము. ఫస్ట్ ఆ 15,000 ఇప్పి స్వామి. నువ్వు ఏంది సార్ ఇంత బలహీనులు మీరు? 20,000 ఇచ్చి 15,000 నీకు తీసుకుంటాను. ఇట్లా కదా డబ్బులు అందరూ పోగొట్టుకునేది. ఎవడి మన నిన్న మాత్రం దానికి భలే ఉన్నావా నువ్వు? సర్లే 15,000 అంటే ఇచ్చేసేయి. చూడు రావు గారు, మీకు ఇమ్మంటే ఇప్పుడు 15,000 ఇస్తాను, మళ్ళీ 5,000 ఇవ్వమంటే నేను ఇయ్యను. ఒకేసారి సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్ నా దగ్గర అంతే. ఇమ్మంటే 15,000 ఇప్పుడు ఇచ్చేసాను. లేకుంటే భవిష్యత్తులో మళ్ళీ 5,000 ఇవ్వాలంటే నేను ఒప్పుకోను. ఇయ్యను కాక ఇయ్యను. కొలబెట్టు స్వామి, కొలబెట్టు. నీకు డబ్బులు ఇచ్చేది లేదు, నేను అడిగేదే లేదు ఇప్పుడుగా. ఏం సార్ మీరు 20,000 ఇచ్చి 15,000 తీసుకుంటున్నారు? ఆ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రాలా? ఆ 15,000 అంటే ఇచ్చేసి బాగుండగానే. ఇప్పుడే ఫోన్పే కొడతాను ఉండు. ఇంత బలహీనంగా ఉంటే ఎట్లా సార్? అప్పులు ఇచ్చినప్పుడు గట్టిగా నిలబడాలా, వాళ్ళ ప్రాణం తీయాలా. మనం వాళ్ళ ముందర బలహీన పడితే వాళ్ళ ఇంటికి సార్ డబ్బులు ఎగ్గొట్టేదానికే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? నీ 15,000 నీకు పంపించినా చూడు, చూసుకో తొందరగా. వచ్చింది సార్. 15,000 వచ్చింది. 15,000 వచ్చింది. 15,000 వచ్చింది. ఏం మంచివా? 20,000 తీసుకొని 15,000 ఎన్నికి ఇస్తాను. సరే సార్, మీ 3,000 మీకు ఫోన్పే కొట్టేస్తాను. మర్చిపోతాను సార్. లేదు తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. ఇదిగా నాకు 3,000 ఇస్తాడు, నీవు 5,000 మిగిలించుకున్నావు. ఇద్దరం సరిసగం పంచుకుంటే 4,000. అర్థమవుతుందా? ఇట్లా వారానికి ఒకరిని పట్టుకుంటే నెలకు కనీసం ఎంత లేదన్నా 20,000 సంపాదించుకోవచ్చు. నువ్వు ఇట్లా కోఆపరేట్ చేసి లక్షలు సంపాదించుకోవచ్చు అందరి దగ్గర అప్పులు చేసి. నీ దరిద్ర మగవాడా 20,000 తీసుకొని తెచ్చినావు, ఇంకో 30,000 తీసుకొని సచ్చిండొచ్చు కదా. 50,000 చేయలేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్కి టెండర్ పెట్టా, ₹1,00,000 దాంట్లో దండిగా వాటా ఇస్తాలే. ఇట్లా చిన్న 20,000 10,000 చేయద్దు నువ్వు. అవలే పెద్దవే కొడతాం లేదా? పోదాంపా, టీ తాగుదాంపా. అయ్యా ఫ్రెండ్షిప్ అని డబ్బులే ఎగుడు స్వామి. తిరగలేక చచ్చిపోతాను. ఒక్క పైసా వసూలు కాదు, అంత వ్యాపారం అయిపోయింది ఇదంతా.